కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజున కార్తీక శుద్ధ పౌర్ణమిని జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. మహాభారతం ప్రకారం కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షస పాలన అంతరించిన సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం రోజుకు ఒక వత్తి చెప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తుంది. ఈ పర్వదినాన్న నోము నోచుకునేవారు వారి ఇళ్లల్లో కేదారేశ్వరునికి పూజలు చేస్తారు. కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని పురోహితులు చెబుతున్నారు. ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలంటే, కేదారేశ్వర వ్రతంలో 21 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు 21 దోషాలు ఉంటాయి. కేదారుణ్ణి పూజించడం వల్ల ఈ దోషాలు నశిస్తాయి. మనం సమర్పించే నైవేద్యాలతో 21 దోషాలకు ఒక్కొక్కటి చొప్పున సమర్పిస్తారన్నమాట. ఈ వ్రతాన్ని ఏకధాటిగా 21 ఏళ్ల పాటు నిర్వహించి 21వ ఏడాది పూజాంతంలో ఉద్యాపనం చెప్పుకోవాలి. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు, అన్న వస్తాదులకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. ఇలాంటి మరిన్ని కథల కోసం మా పేజీని ఫాలో చేయండి.